హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి హెల్దీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. చాలా మంచిది హెల్త్కి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ రైస్ తినేయచ్చు. ఎలా చేశాననేది చూసేయండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కోసం నేను లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ తీసుకొని ఒక 90% వరకు ఉడికించాను. ఇది 100% ఉడికించొద్దు, మెత్తగా అయిపోతే ఫ్రైడ్ రైస్కి పనికిరాదు. ఉడికించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక 4-5 స్పూన్లంత ఆయిల్. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి ఆయిల్ పెంచుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి సన్నగా తరిగేసుకున్నాను, వేసేస్తున్నా. అలాగే ఒక 1 ఇంచ్ సైజ్ అల్లము, ఇది కూడా సన్నగా తరిగేసాను, ఇది కూడా వేసేస్తున్నా. కొంచెం వీటిని వేయించాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేశాను, ఇది యాడ్ చేసేస్తున్నా. 1 నిమిషం పాటు వేయించాలి ఆనియన్ ఇవన్నీ. 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ఒక 1/2 కప్ బీన్స్, ఒక 1/2 రెడ్ క్యాప్సికమ్ చిన్నగా తరిగేసాను, ఇది వేసేస్తున్నా. అలాగే ఒక 1/2 ఎల్లో క్యాప్సికమ్, అలాగే ఒక క్యారెట్, దీన్ని కూడా చిన్నగా తరిగేసాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసాను, ఇది కూడా వేసేస్తున్నా. దీన్ని కలిపేద్దాం. అలాగే బ్రోకలీలో కూడా మొత్తం తీసుకోలేదు, కొంచెం పార్ట్ తీసుకున్నాను, ఇది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ అండ్ 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. వీటిని మంట పెద్దగా పెట్టి కలిపేద్దాము. వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% వరకే ఉడికించాలి, మొత్తం ఉడికించొద్దు. 50% ఉడికిస్తే సరిపోతుంది. మంట ఫుల్ పెట్టి ఉడికించాలి కలిపి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆ రైస్ వేసేద్దాం దీంట్లో. రైస్ వేసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని, అలాగే హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ కలిపేసుకుందాం మెల్లిగా. నిమ్మదంగా కలపాలి, ఇంకా రైస్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా అంతా మిక్స్ అయ్యేలా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ చూసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నీట్గా కలుపుకున్న తర్వాత లాస్ట్లో దీనిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వేడివేడిగా తినేయడమే ఇంకా. మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ హెల్దీ. అసలు ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.